వాస్తు చిట్కాలు. పాత బట్టలతో ఇల్లు తుడవడం వల్ల కలిగే నష్టాలు. చాలా ఇళ్లలో వాడని పాత బట్టలు లేదా చిరిగిన దుస్తులను ఇల్లు తుడవడానికి ఉపయోగించడం ఒక అలవాటు. అయితే వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ చిన్న పొరపాటు ఇంట్లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యమైన కారణాలు అండ్ ప్రభావాలు. ప్రతికూల శక్తి వ్యాప్తి, నెగటివ్ ఎనర్జీ. మనం ధరించే బట్టలు మన శరీర శక్తితో, భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. అనారోగ్యం లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ధరించ పాత బట్టలతో నేలను శుభ్రం చేస్తే ఆ నెగటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపించి వాతావరణాన్ని భారంగా మారుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇష్యూస్. వాస్తు ప్రకారం పరిశుభ్రత అనేది లక్ష్మీదేవి అనుగ్రహంతో ముడిపడి ఉంటుంది. చిరిగిన లేదా పాత బట్టలతో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో దారిద్ర్యం పెరుగుతుందని, అనవసరపు ఖర్చులు, వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. మానసిక ప్రశాంతత దూరం. ఇంట్లోని శక్తి ప్రభావితం అయినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, పిల్లల చదువులో ఏకాగ్రత తగ్గడం వంటివి జరుగుతాయి. శని దోషం. జ్యోతిష్యం ప్రకారం పాత, చిరిగిన బట్టలు శని ప్రభావానికి చిహ్నాలు. వీటిని శుభ్రత కోసం వాడటం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు. పాత బట్టలలో పేరుకుపోయిన బ్యాక్టీరియా లేదా దుమ్ము సరిగ్గా వదలదు. దీనివల్ల ఇల్లు శుభ్రపడటానికి బదులు ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. పరిష్కారాలు అండ్ సూచనలు. సరైన వస్త్రం. ఇల్లు తుడవడానికి ఎప్పుడూ మార్కెట్లో దొరికే కొత్త మాప్స్ లేదా ప్రత్యేకమైన మైక్రోఫైబర్ క్లాత్స్ మాత్రమే వాడాలి. ఉప్పు నీరు. ఇల్లు తుడిచేటిలో కొద్దిగా కళ్ళు, ఉప్పు, సాల్ట్ కలపడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. దిశలు. ఇల్లు తుడిచేటప్పుడు ఈశాన్యం నుండి ప్రారంభించి నైరుతి వైపు ముగించడం వాస్తు ప్రకారం చాలా మంచిది. పాత బట్టల వితరణ. వాడని బట్టలు బాగుంటే వాటిని అవసరంన వారికి దానం చేయడం లేదా పారవేయడం మంచిది, కానీ వాటిని శుభ్రత కోసం వాడకూడదు.